హరి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసమందహాసా స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రవృత్తిర్దేవై సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजडापः. शुक्लां ब्रह्म विचारसारपरमां वाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं बुद्धिप्रदां शारदाम्. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మణే నమః. సామవేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్తు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో సత్యకామ జాబాల వృత్తాంతాన్ని అధ్యయనం చేస్తూ మధ్యలో ఉపకోశల విద్యకు కూడా వచ్చాం. సత్యకామ జాబాల వృత్తాంతంలో చెప్పుకోదగినటువంటి విశేషం అంటే సారాంశం ఏమిటంటే, ఇందులో సత్యకామ జాబాల వృత్తాంతంలో సత్యకాముడుకు ఆ పశువులు ఆవులు చెప్పినటువంటి 4 విధములైనటువంటి చతుష్పాదములు ఆ బ్రహ్మకున్న 4 పాదములు చెప్పాయి. అంటే బ్రహ్మకు 4 పాదములు అనగా ఈ 4 పాదములకు ఒక్కో పదాన 4 4 4 16 పాదాలు అయితే బ్రహ్మము. ఇది ఏమిటి అని అంటే సగుణ బ్రహ్మాన్ని ఆరాధించటం. ఇప్పుడు మనం చదువుకుంటున్న సగుణ బ్రహ్మ ఏమిటి అని అంటే, మొదటి పాదము ఆ బ్రహ్మానికి మొదటి పాదానికి పేరు ప్రకాశవాన్. ప్రకాశవాన్ అనేటువంటి పేరు మొదటి పాదానికి. అందులో 4 భాగాలు ఉన్నాయి. ఈ 4 భాగాలు ఏముంటే 4 దిక్కులు. ఇది అయితే ఇది ఈ 4 దిక్కుల గురించి ప్రకాశవాన్ అని చెప్పారు. ఎవరు చెప్పారంటే వాయుదేవుడు ఒక వృషభ రూపంలో వచ్చి చెప్పాడు. ఒక వృషభ రూపంలో వచ్చి చెప్పాడు వాయు. ఇట్లా ఈ విధంగా దేవతలు వచ్చి చెప్పారు. ఆ వాయుదేవుడు చెప్పాడు 4 దిక్కులు ప్రకాశవాను, ఇది పరబ్రహ్మము యొక్క ఒక పాదము అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత ఆయన వాయుదేవుడు ఏం చెప్పాడంటే, తర్వాత నీకు అగ్నిదేవుడు చెప్తాడు అని ఆ వాయువు వెళ్ళిపోతాడు. తర్వాత అగ్ని మళ్ళీ వచ్చి అగ్ని తర్వాత వచ్చి ఆయన ఒక 2వ పాదం చెబుతాడు. ఆ 2వ పాదం పేరు అనంతవాన్. అనంతవాన్ అనేటువంటిది ఆ పాదం పేరు. ఏమిటంటే ఈ అనంతవాన్ అనేటువంటి దానిలో 3 లోకాలు ఉన్నాయి. భూహు భువః సువః 3 లోకములు, మరియు సముద్రం కూడా ఉన్నది ఇది అని అగ్నిదేవుడు చెప్పాడు. ఈయన ఈ పాదానికి పేరు అనంతవాన్ అని చెప్పాడు. ఆ తర్వాత హంస చెబుతుంది అయ్యా మీకు అని అగ్నిదేవుడు చెప్పి అగ్నిదేవుడు వెళ్ళిపోయినాడు. హంస వచ్చింది. హంస అంటే సూర్యుడు. సూర్యుడు హంస రూపంలో వచ్చి చెప్పాడు 3వ పాదం. ఈ 3వ పాదం పేరు జ్యోతిష్మాన్. జ్యోతిష్మాన్ అంత వెలుగు. మన ఎలా అయితే ఈ జగత్తులో వెలుగుందో ఈ వెలుగు అంతా కూడా ఆ పరమాత్మ యొక్క 3వ పాదము అది అని చెబుతూ, ఏమిటి వెలుగు అంటే అగ్ని, సూర్య, చంద్ర, విద్యుత్తు. విద్యుత్ అంటే ఆకాశంలో మెరుపులు వస్తున్నాయి, అది విద్యుత్తు. కాబట్టి ఈ వెలుగంతా ఎవరంటే ఆ పరమాత్మ యొక్క 3వ పాదము జ్యోతిష్మాన్ అని చెప్పారు. అని చెప్పిన తర్వాత ఇక 4వ పాదం దగ్గరకు వచ్చేటప్పటికి చెబుతారు ఆయతనవాన్ అనేటువంటి
ఈ పాదం పేరు ఆయతనవాన్ అనేటువంటిది. ఏమిటంటే దీనిలో ఉన్నటువంటి 4 ప్రతి దానిలో కూడా 4 పాదాలు. ఇది ఎవరు చెప్పారు అని అర్థం. ఇది ఎవరు చెప్పారని జలపక్షి చెప్పింది అనమాట. ఈ జలపక్షి చెప్పింది. ఈ జలపక్షి ఈ 4 పాదాలు చెప్పాలి కదా. ప్రాణం, చక్షువు, శ్రోత్రం, మనస్సు. ప్రాణము ఒకటి అంటే ప్రాణం అంటే ముఖ్య ప్రాణం. అక్కడి నుంచి పంచ ప్రాణాలు, ఉప ప్రాణాలు అన్నీ వస్తాయి. అట్లా అనమాట. అది ప్రాణము ఒకటి, చక్షువు, శ్రోత్రము, మనస్సు. దీని ప్రకారంగా ఇంద్రియాలు 6 వస్తాయి. అట్లా అనమాట. ఇది ఏమిటంటే జలపక్షి చెప్పినటువంటిది. ఈ పాదానికి పేరు ఆయతనవాన్. ఆయతనవాన్ కాబట్టి మొత్తం 16 పాదాలు వచ్చినాయి. ఈ 16 పాదాలన్నీ మనం సమాహారం చేసుకుంటే అప్పుడు పరబ్రహ్మము యొక్క సగుణ రూపము అది అర్థం. పరబ్రహ్మము యొక్క సగుణ రూపము. ఇప్పుడు దీనిలో ఏదైనా వదిలిపెట్టాడా ఈ జగత్తులో, ఈ చరాచర జగత్తులో వదిలిపెట్టింది ఏమన్నా ఉన్నదా అని చూస్తే ఏది వదిలిపెట్టల. ఈ మనిషిని కూడా వదిలిపెట్టల. 5 ఇంద్రియాలు అన్నాడు. ఇంద్రియాలు అంటే ఈ మనిషికి సంబంధించినవి మొత్తం, ఈ శరీరానికి సంబంధించిన తత్వాలన్నీ వచ్చేస్తాయి. వెలుగు అంతా కూడా చెప్పేసాడు. వెలుగు ఇక్కడ ఇక దిక్కులే చెప్పాడు కదా, ఇంకేముంది. 4 దిక్కులు పరబ్రహ్మ స్వరూపమే అని చెప్పేసాడు. కాబట్టి ఇదంతా కూడా మనం చూస్తున్నామే, ఇదంతా ఈశావాస్యమిదకం సర్వం అన్నాడు. అది ఇది మొత్తము ఆ ఈశ్వరుని యొక్క స్వరూపము అని చెప్పాడే ఇక్కడ ఈ ఉపనిషత్తులో మొట్టమొదట. ఇది మొత్తం ఈశ్వరుని యొక్క స్వరూపమే. ఏ మాత్రం కొంచెం కూడా కానిది లేదు. అంత కించిత్ ఇంత ఉన్నా సరే, రవ్వంత ఉన్నా సరే అదంతా బ్రహ్మస్వరూపమే అని మనకు ఈ ఉపనిషత్తులో చెప్పాడు. దాన్ని కొంచెం ఇక్కడ బాగా వివరించారు. అది అర్థమైనమాట. ఈయన ఈ విధంగా సరే ఆ సత్యకామచావాలుడికి ఈ ఆవులు ఉన్నాయి కదా, ఈ గోవులు, వీళ్ళందరినీ తోలుకొని పోతున్నాడు. ఈ గోవులు అక్కడక్కడ సాయంకాలం కాగానే అక్కడ ఆపుతాడు. ఆపంగానే వాటిల్లో ఒక ఆవు వచ్చి ఈ విధంగా చెప్పటం, అట్లా ఈ విధంగా జరుగుతున్నాయి. సరే మొత్తం మీద అన్ని 1000 ఆవులను తీసుకొని గురువు గారు గౌతముడి దగ్గరికి వెళ్ళాడు. గౌతముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత గౌతముడు అన్నాడు, ఎవరా మీకు తెలిసిపోయింది కదా బ్రహ్మాన్ని గురించి అని అన్నాడు. అంటే గౌతమ గురువు గారికి అంతా తెలిసిపోతున్నది కదా. అవునండి, ఎంతైనా సరే మీరు వాళ్ళు చెప్పినా కానీ గురువు గారి దగ్గర నేర్చుకోవాల్సిందే. ఇతరులు ఇక్కడ చెప్పినా, నాన్న టీవీలో విన్నా, యూట్యూబ్లో విన్నా, అక్కడ విన్నా, ఇక్కడ విన్నా సరే బాగానే ఉంది. కానీ గురువు ముఖత నేర్చుకుంటేనేనండి దానికి విద్య అని అన్నాడు. దానికి మనకు కొటేషన్, గొప్ప కొటేషన్ ఉందన్నమాట. మీరు కూడా ఎవరికైనా చెప్పచ్చు. ఈ కొటేషన్ మనకు 168వ పేజీలో 168వ పేజీలో లాస్ట్ కొటేషన్ 168లో ఇక్కడ చెబుతున్నాడు. శృతం హి ఏవా మే భగవత్ దృశ్యేభ్య, శృతం హి ఏవా మే భగవత్ దృశ్యేభ్య భగవత్ దృశ్యేభ్య. ఏం చెబుతున్నాడంటే దీనిలో ఇక్కడ విశేషంగా సాధుత్వం పొందిన దీనిలో ఆచార్యార్థేవ విద్యా విదిత సాధిష్టం ప్రాపతీతి. ఇది దీనిలో కొటేషన్. ఆచార్యార్థేవ విద్యా విదిత సాధిష్టం ప్రాపతీతి. ఆచార్యుని వలన తెలియబడిన జ్ఞానమే అతిశయమైనటువంటి జ్ఞానము. అది అర్థం. నేను నేర్చుకున్నానయ్యా, యూట్యూబ్లో నేర్చుకున్నాను, ఇక రకరకాలు నేర్చుకున్నాను, నాకు వచ్చు, నేను అప్పచెప్పేస్తానని అంటే అది లెక్కలోది కాదు, ప్రామాణికం కాదు అని వేదమే చెబుతున్నది. వేదమే చెబుతుంది, ఇదే చెప్తున్నాడు. ఆచార్యార్థేవ విద్యా విదిత, ఆచార్యుని వలనే విద్య విదిత తెలుసుకొనబడితేనే అది సాధిష్టానం ప్రాపతీతి, అది అధిష్టానం పొందుతూ ఉంటుంటుంది. అది అర్థం, అది లెక్కలోది అని గట్టిగా చెప్పేసేసాడు. ఇది కొటేషన్ అనమాట. మనం ఎప్పుడైనా చెప్పచ్చు ఎవరికైనా, ఇదిగో వేదమే చెప్పిందయా, ఇది గురువు ద్వారా నేర్చుకున్నటువంటి విద్యయే విద్య, మిగిలిందంతా ఏదో మీకు ఏదో తృప్తి కోసం చదువుకున్నటువంటిదేను. దీని కొటేషన్ ఇదిగో ఇక్కడ ఉంది. ఆచార్యార్థేవ విద్యా విదిత సాధిష్టాం ప్రాపతీతి.
ఆచార్యుని వలన తెలియబడిన విద్యయే అతిశయముకు సాధుత్వమును పొందుతుంది అని చెబుతున్నాడు అనమాట. ఇది గొప్ప విశేషం. సరే, అక్కడికి వచ్చేసి సత్యకాముడు గురువు గారి దగ్గరికి వచ్చి చెప్పాడు. అతను గురువు గారు చెప్పాడు అనమాట, ఆచార్యుని వల్ల తెలుసుకోవాలి అని చెప్పేసిన తర్వాత మరలా గురువు గారు ఆ బ్రహ్మతత్వాన్ని గురించి 16 కళల గురించి గురువు గారు మళ్ళీ చెప్పారు. అదే విషయం మళ్ళీ గురువు గారు చెప్పేసేసాడు. ఇప్పుడు గురుముఖత నేర్చుకున్నాను అని అర్థం. అది సరే అయిపోయింది. అంతటితో అయిపోయిన తర్వాత గురువు గారు సరే అయిపోయింది. తర్వాత సత్యకాముడు ఆయన పెద్దవాడైపోయినాడు అనగా గురుస్థానానికి వచ్చేసేసాడు. గురుస్థానానికి వచ్చేసి ఈయన గారికి శిష్యులు వీళ్ళందరూ కూడా తయారయ్యారు. సత్యకాముడి శిష్యులందరూ తయారయ్యారు. ఆ శిష్యులకి అందరికీ చెబుతున్నాడు చదువు. చెబుతున్నాడు. ఆ తర్వాత అయిపోయింది చదువు. వాళ్ళందరూ శిష్యులందరూ కూడా అందరూ వెళ్ళిపోయినారు. కానీ ఒక్క శిష్యుడు మాత్రం మిగిలి ఉన్నాడు. వాడికి పర్మిషన్ ఇవ్వాలి పోవటానికి. ఇది అంటే గురువు గారు అనుమతిస్తేనే ఈ బ్రహ్మచర్యాశ్రమం నుంచి వెళ్ళాలి. అందరికీ అనుమతి ఇచ్చాడు, ఒక్కడికి మాత్రం ఇవ్వలేదు. వాడి పేరే ఉపకౌశలుడు. ఇది ఉపకౌశల విద్య వస్తున్నది. ఉపకౌశల విద్య అనమాట. ఈ ఉపకౌశల విద్య వస్తున్నది అనమాట. ఈ ఉపకౌశలుని మాత్రం పంపలేదు, ఇంట్లోనే పెట్టుకున్నాడు, ఆశ్రమంలోనే ఉన్నాడు. సరే అయిన తర్వాత వీడికి ఎందుకు పంపలేదా ఏమిటానని అనుకున్నారు. సరే అయిన తర్వాత ఈ ఉపకౌశలుడు రోజు 3 అగ్నుల్ని ఆరాధిస్తూ ఉంటుంటాడు. అంటే త్రేతాగ్నులు, 3 అగ్నులు, వాటిని ఆరాధిస్తూ ఉంటాడు. సరే ఈ గురువు గారు మాత్రం ఎవరు? సత్యకాముడు. ఇప్పుడు సత్యకాముడు గురువు గారు కదా. ఈ గురువు గారు సత్యకాముడు ఎక్కడికో వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో ఎవరు? ఆయన భార్య ఉన్నది. ఈయన నాకు చెప్పకుండా వెళ్ళాడే, నాకేం చదువు చెప్పకుండా, అందులో నాకు పర్మిషన్ లేదని అనుకుంటున్నాడు ఈ ఉపకౌశలుడు. ఇక తనకి అనుకుంటున్నాడు ఏమిటా అని, ఇక అన్నం కూడా తింటలేదు. అప్పుడు గురువుగారు భార్య, అన్నం అన్న తినవయా లేకపోతే ఎట్లా అంటే, అది కాదండి, నా కోరిక ఉన్నది, ఈ కథ నెరవేరాలి, ఇదే దాని మీద అట్లా అన్నాడు అనమాట. సరే అయిన తర్వాత ఏంటంటే దీనిలో 3 అగ్నులు, ఈయన రోజు 3 అగ్నులు ఉపాసిస్తున్నాడు కదా. ఎవరు? ఉపకౌశలుడు. ఆ ఉపకౌశలుడు 3 అగ్నుల్ని ఉపాసిస్తున్నాడు కనుక 3 అగ్నులు ఉపదేశించాయనమాట. ఏమైనా ఉపదేశించాయి. ఇది మనకు కావాల్సి, ఇక్కడి నుంచి మనకు సబ్జెక్ట్ కావాల్సింది విషయం ఇది. 3 అగ్నులు ఏమిటి? 3 అగ్నులు అనే ముందు మొట్టమొదటి 3 అగ్నుల గురించి తెలుసుకోవాలి. ఏమిటి 3 అగ్నులు అనేటువంటిది తెలుసుకోవాలి. మొట్టమొదటిది ఏమిటంటే గార్హపత్యాగ్ని. ఇది అర్థం అనమాట. గార్హపత్యాగ్ని మొట్టమొదటి అగ్ని అంటే ఏంటంటే, ఇంట్లో 3 అగ్నులు ఉండేవి. ప్రాచీన కాల వేదకాలంలో వాళ్ళ ఐతిహాశ్రమాల్లో 3 అగ్నులు ఉంటాయి. వీటిల్లో మొట్టమొదటి గార్హపత్యాగ్ని. ఇది ఏమిటంటే గృహస్థుకు సంబంధించినది. ఈ గృహస్థుడు వివాహం అయిన తర్వాత, అంటే బ్రహ్మచారి వివాహం అయిన తర్వాత ఆయన ఆచరించాల్సినటువంటి ఇది గార్హపత్యాగ్ని. ఇది ఏమిటంటే నిరంతరం వెలుగుతూనే ఉంటుంది గార్హపత్యాగ్ని. అంటే అర్థం ఏంటనమాట, దానిలో ఎల్లప్పుడూ కూడా ఏమి సమిధలు వేస్తుండాలి. అంటే నెయ్యి వేయటం, కట్టెలు వేయటం ఇటు ఉంటుంది కదా, ఉంటేనే కదా వెలిగేది. అది ఎప్పుడు అంటే 3 పూటలా చేస్తుండాలి, అట్లా అనమాట. ఇది అలా చేస్తుండాలి అనమాట. అది ఎంతసేపటికి కొండ ఎక్కకుండా అవి ఆ అగ్ని ఎప్పుడు రాత్రులు పగళ్ళు 24 గంటలే కానీ ఆ గృహస్థాశ్రమ ధర్మం అయిపోయేదాకా వెలుగుతూనే ఉండాలి. దీన్ని గార్హపత్యాగ్ని అంటారు. దీన్ని గార్హపత్యాగ్ని అంటే గృహస్థు ఆచరించవలసినటువంటి ఈ అగ్ని కాబట్టి గార్హపత్యాగ్ని అని అంటారు. ఇది ఈ గార్హపత్యాగ్ని ఇది నిరంతరం వెలుగుతూనే ఉంటుంటుంది అనమాట. ఇది ఇట్లా అనమాట. ఇది ఇక ఆ తర్వాత ఇది తూర్పు వైపు ఉంటుంది. ఈ గార్హపత్యాగ్ని తూర్పు వైపు ఉంటుంది. ఈ గార్హపత్యాగ్ని అనమాట. అది దీన్ని సన్యాసం ఎప్పుడు, ఇది గృహస్థాశ్రమం అయ్యేదాకా. ఏమంటే సన్యాసం తీసుకున్నాడంటే అప్పుడు ఏం చేయాలి అని అర్థం. సన్యాసం తీసుకున్నప్పుడు ఆ అగ్నితోటి పని లేదు, ఒకటి. 2, తాను శరీరం వదిలిపోయిన తర్వాత దహన క్రియలకి
ఇందులో నుంచే అగ్నిని తీసుకొని వెళ్ళి దహనం చేయాలి. అది లెక్క. ఈ దీనిలో నుంచి అంటే ఏంటి, చివరికి సన్యాసం గనక తీసుకుంటే అసలు ఆచరించాల్సిన పని లేదు. ఒకటి సన్యాసం తీసుకోలేదు వాడు, లేకుండా రోజు చేస్తూనే ఉన్నాడు, కాలం చేశాడు, అప్పుడు ఈ అగ్ని తీసుకెళ్లి ఆ చితికి పెట్టాలి. అది లెక్క. అనగా గార్హపత్యాగ్నిలో నుంచి తీసుకెళ్ళినటువంటి అగ్నితోటే దహన క్రియలు. అది దీనిలో ఉండేటువంటిది అనమాట. గార్హపత్యాగ్నిలో నుంచి అనమాట. ఇదే దీనికి ఉపయోగించాలి. అలానే ఇంకా విశేషం ఏమిటంటే, ఇకనే యజ్ఞ కర్మలకు చేయడు, ఇక యజ్ఞ కర్మలు చేయడు, మరణించాడు అన్నప్పుడే చేస్తారు. ఇది అర్థం అనమాట. ఇది ఈ విధంగా గార్హపత్యాగ్నిలో నుంచి తీసుకొని వెళతారు. ఇది అనమాట దీనిలో. ఇది ఒకటి గార్హపత్యాగ్ని. రెండోది ఆహవనీయాగ్ని. ఆహవనీయాగ్ని అంటే నిత్య కర్మలకు వాడతారు. నిత్య కర్మలకు వాడతారని అంటే అర్థం ఏమిటంటే, నిత్య కర్మలు ఏమిటంటే పూజ ఆరాధన చేసుకున్న దానికి కానీ, లేకపోతే ఇందులో నుంచి అగ్ని తీసుకొని వెళ్ళి అన్నం వండుకోవటానికి దానిలో కానీ దీనికి ఉపయోగిస్తారు. దీనిలోంచి తీసుకొని పోతారు. ఆహవనీయాగ్ని నిత్య కర్మలకు వాడతారనమాట. ఇదనమాట. ఇది తర్వాత ఎప్పుడు మరలా అందులో గార్హపత్యాగ్నిలో కలుపుతారు. ఏం చేస్తుంటారంటే, దీనిలో ఉన్న అగ్నిని తీసుకొని వెళ్ళి కొంత, మొట్టమొదటి అగ్ని ఉంది కదా గార్హపత్యాగ్ని, దానిలో తీసుకెళ్ళి కొంత కలిపేస్తుంటారు. దీన్ని ఆహవనీయాగ్నిలో ఉన్నటువంటి అగ్నిని కొంత తీసుకొని వెళ్ళి గార్హపత్యాగ్నిలో కలిపేస్తుంటారు. అంటే ఏం లేదు, ఈ మండేటువంటివి ఉన్నాయి కదా, అవి తీసుకొని వెళ్ళి దానిలో వేస్తారు. అలా అనగా అర్థం ఆహవనీయాగ్ని దానిలో కలిపాము అని అర్థం అనమాట. ఆహవనీయాగ్ని కలిపాము అని అర్థం వచ్చింది. ఇది నిత్య కర్మలకి ఉపయోగించేటువంటిది అని అర్థం అనమాట. ఇది ఈ విధంగా. తర్వాత మూడవ అగ్ని ఉన్నది, దక్షిణాగ్ని. ఇది అనమాట. ఈ దక్షిణాగ్ని అనేటువంటి దక్షిణ దిక్కు వైపు ఉంటుంది. ఒకటి తూర్పు దిక్కు గార్హపత్యాగ్ని, ఆహ్వనీయాగ్ని పడవర దిక్కు. ఈ దక్షిణాగ్ని అనేటువంటి దక్షిణ దిక్కు వైపు ఉంటుంది. ఇది అనమాట. దక్షిణ దిక్కు వైపు ఉండి ఇది ఇక్కడ, దీనికి ఇంకొక పేరు కూడా ఉన్నది. ఇది దక్షిణాగ్నికి ఇంకొక పేరు అన్వాహార్య పచనాగ్ని. అన్వాహార్య పచనాగ్ని అంటే పచనం కాని అన్నాన్ని వేస్తుంటారు అని అర్థం అనమాట. పచనం కాని అన్నాన్ని అంటే అన్నం అంటే ఆహారం, పచనం కానటువంటివి అనగా దానిలో కొబ్బరికాయ వేయచ్చు, లేదా బియ్యం వేయచ్చు, లేదా పేలాలు వేయచ్చు, ఇటువంటివన్నీ కూడా అనమాట. పచనం కాని, పచనం అంటే వండుట అని అర్థం. వండినటువంటి ఏవైనా సరే వండినటువంటి కాకుండా ప్రకృతిలో ఉండొచ్చు, అవి వేసేయచ్చు. అది అర్థం. దీనిలో పచనం కాని వాటన్నిటిని వేస్తారు. ఇది ఉపయోగిస్తారు దక్షిణాగ్ని. ఇట్లా మూడు అగ్నులను రోజు వేదకాలంలో ఉపాసిస్తుంటుంటారు ఆ ఋషులు. ఇది యత్యాశ్రమాల్లో ఉన్నటువంటి ఋషులు. మూడు అగ్నులు. ఇది దీనిలో మూడు అగ్నుల్ని అలా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారే, మహర్షులు ఉన్నారే, వాళ్ళ పని ఏముంది? ఇంక రెండోది, మనకంటే ఉద్యోగాలు కాబట్టి మీరు చేయండి మూడు అగ్నులు అంటే ఎక్కడ కుదురుతుంది? కుదరదు. వాళ్ళకేముంది? ఎంతసేపటికి ఋషులు వచ్చిన పిల్లలకి, ఆశ్రమంలో బ్రహ్మచారులకి వేదం చెప్పటం. ఆ పిల్లలే ఏం చేస్తారు? ఆహారం కూడా తీసుకొస్తారు. అంటే అడవిలో దొరికేటువంటి కందమూల ఫలాలు అవన్నీ వాళ్ళే పట్టుకొస్తున్నారు. ఈయన కష్టపడాల్సిన లేదు కాబట్టి ఈయనకి పని ఏముంది? ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే వేదకాలంలో వాళ్ళకి సరిపోయింది. వాళ్ళకి సేవ చేయటానికి శిష్యులు ఉన్నారు అంతా. అటువంటిప్పుడు ఆయన ఖాళీగా ఉన్నాడుగా. అందుట్లో వాళ్ళు కాలాన్ని వృధా చేయరు. నిద్రపోవాలనుకో ఇన్ని గంటలే నిద్రపోతారు. అంత ఉంటుంది క్రమశిక్షణగా ఉండేటువంటి విధానం. కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు అటువంటిది మరి జగత్తులో ఇప్పుడు కాలంలో పెట్టండి అని అంటే ఎట్లా కుదురుతుందో కుదరదు. అందుకని ఏం చేశారంటే, ఈ మొట్టమొదటి గార్హపత్యాగ్ని ఉన్నది చూశారు, ఆ గార్హపత్యాగ్నిని మనకు అర్చనలో పెట్టారు. అర్చన అంటే దీపారాధన, దానిలో పెట్టారు. వాస్తవానికి దీపారాధన అనేటువంటిది ఎల్లప్పుడూ 24 గంటలు వెలుగుతూ ఉండాలి. అసలు లెక్క అది. దీపారాధన అనేటువంటిది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. కానీ మనం ఏం చేస్తుంటాం అంటే, సరే ఇప్పుడు మనకి చెప్పే పని లేదనుకోండి,
అదనమాట అనమాట. కొద్దిగా వెయ్యి మరి చాలటం లేదు, నూనె రేటు పెరిగింది ఎక్కువ, జాగ్రత్త. ఇంతసేపు వెలిగితే ఎట్లా, అది ఈ విధమైనటువంటివి చాలా ఉంటుంటాయి అనమాట. అక్కడ కూడా పొదుపు చేయాలన్నమాట, అది అట్లా అనమాట. మా ఇంట్లో పెడతాను, అది పెద్దది, అది రాత్రి 12 దాకా వెలుగుతూనే ఉంటుంది. ఎవరింటో వెలుగుతుంటుంది, ప్రస్తుత కాలంలో చూస్తుంటే ఎన్ని ఇళ్లలో వెలుగుతుంటుంది. అలా నూనె పోసి ఒకేసారి పెట్టి వెలుగుతూనే ఉంటుంటుంది అది రాత్రిల్లా. ఆ రాత్రిలో వెలుగుతుంటుందిగా, లైటు రూమ్ లో తీసేస్తాక ఇటు రూమ్ లో వచ్చి అది వెలుగుతుంటుంది. అది బ్రహ్మస్వరూపం. అది ఈ లైట్ ఉంది చూసే, ఇది కాదు, అది బ్రహ్మస్వరూపం. అది కూడా బ్రహ్మం అయినా కానీ అది మెయిన్. అదే అనమాట. అట్లా అందుకని అగ్ని, గార్హపత్య అగ్ని ఉన్నది చూశారు, అది మనకి ఇట్లా ఈ విధంగా మార్చారు. కాబట్టి మనము ఆ దీపారాధన చేసి, అంటే దీపారాధన చేసామనంటే పరబ్రహ్మాన్ని మనం దర్శించుకున్నాము, సగుణ పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకున్నాము. కాబట్టి ఇంకా ఈ రోజున మన కర్తవ్యాన్ని మనం పాటించుకోవచ్చు. ఇక ఉద్యోగానికి పోవటం కానీ ఇటువంటివి కానీ, ఆ తర్వాత టిఫిన్ చేసి పోవటం, ఇట్లా ఈ విధంగా. అంతేగాని బ్రహ్మాన్ని దర్శించకుండా వద్దు అని చెబుతున్నారు. అది సాక్షాత్తుగా మనకు దీపం ఉన్నది చూశారు, అది సాక్షాత్తుగా సగుణ బ్రహ్మము. ఇంకా ఎక్కడైనా సరే మనకు బొమ్మలు ఎక్కడున్నా సరే అవన్నీ కూడా తర్వాతే. అగ్నియే మొట్టమొదటి మనకు సగుణ బ్రహ్మము ఇక్కడ. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు అనమాట. సరే, ఆ ఉపకౌశలుడికి ఈ మూఢజ్ఞులు చెప్పారు. ఈ మూఢజ్ఞులు చెప్తున్నప్పుడు ఇప్పుడు ఒక సమస్య ఒకటి వచ్చింది. మూఢజ్ఞులు కూడా ఒక చోట చెప్పారు. ఆ చెప్పినప్పుడు ఏం చెప్పినాయి అంటే, ప్రాణో బ్రహ్మ 170 పేజీలో 170 లాస్ట్లో 170 లాస్ట్లో ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మ అని చెప్పింది. ప్రాణము బ్రహ్మమేను, కం బ్రహ్మము ఖం బ్రహ్మము అని చెప్పేసి, ఈ మూడు బ్రహ్మములే అని చెప్పారు. ఆ మూడు బ్రహ్మములు అనే చెప్పేటప్పటికి ఇంకా తర్వాత, సరే నాకు ప్రాణమే బ్రహ్మ అంటే ఏంటో నాకు తెలియను, కమ్ము మరియు కమ్ము నాకు తెలియవు అని ఆయన చెప్పాడు ఉపకౌశలుడు. కమ్మేంటో కమ్మేంటో నాకు తెలియదు అన్నారు. అంటే అర్థం ఏంటి? కమ్ అంటే సుఖమని, కమ్ అంటే ఆకాశమని అర్థాలు. కమ్ అంటే సుఖము, తర్వాత కమ్ అంటే ఆకాశము అని అర్థాలు. ఇవి బ్రహ్మచారికి ఇవి తెలియకపోవడం కారణం ఏమిటంటే యథార్థమే. కమ్ అనే శబ్దములకు అర్థమైన సుఖము కొద్దిసేపు ఉండే తొలగిపోయేది. సుఖం అనేటువంటిది ఎప్పుడు చూసినా సరే అశాశ్వతమైనటువంటిది సుఖం. నువ్వేం చెప్పావు? కం బ్రహ్మ అన్నావు. కం బ్రహ్మ అంటే కమ్ అంటే సుఖము. సుఖం అంటే ఏంటి? కాసేపు 2 నిమిషాలు ఉంటుంది, పోతుందిగా. మరి బ్రహ్మ యొక్క లక్షణం అది కాదుగా. మరి ఈయన పూర్వపక్షం వేసేసాడు, ఉపకోసాడు పూర్వపక్షం వేసాడు. సుఖం అంటున్నావు కదా కమ్ అంటే, సుఖం అయితే అప్పుడు ఏమవుతుంది? బ్రహ్మము కాదు. మరి బ్రహ్మం అని చెబుతున్నావు కదా నువ్వు. పోనీ ఖం బ్రహ్మ అన్నావు. ఖం అంటే ఆకాశం. ఆకాశం కనబడుతుంది. ఆకాశం ఏమిటి? అది జడ పదార్థం, పంచభూతాల్లో ఒకటి. అది జడ పదార్థం. అది అది బ్రహ్మం అంటున్నావు, ఎట్లా కుదురుతుంది అని ఉపకాసురుడు ప్రశ్న వేస్తున్నాడు. ఇది అనమాట. ఇది పూర్వపక్షం వేసినది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటిది. ఇక్కడ ఉన్నది, ఇక్కడ విశేషమైనటువంటిది కం బ్రహ్మ ఖం బ్రహ్మ ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దీనిలో కం అంటే సుఖం తెలిసిందే, తర్వాత ఖం అంటే ఆకాశము అని తెలిసినటువంటిది. అంటే సుఖం ఏమిటి? పరిచ్ఛిన్నము. పరిచ్ఛిన్నము అంటే అర్థము ముక్కలు ముక్కలు అయిపోతుంది, అంటే శాశ్వతం కాదు. పరిచ్ఛిన్నం మనకు ఇందులో 2 పదాలు ఉపయోగిస్తారు ఇది మన ఈ ఉపనిషత్తుల్లో. ఒకటి పరిచ్ఛిన్నము, ఒకటి అపరిచ్ఛిన్నము. అంటే పరిచ్ఛిన్నానికి వ్యతిరేకం అపరిచ్ఛిన్నం. అదేరిస్తుంది. పరిచ్ఛిన్నం అనేటువంటి అర్థం ఏమిటి? శాశ్వతం కాదు, అశాశ్వతం అని, ముక్కలు ముక్కలు అయిపోతుంది, నశించేది అని పరిచ్ఛిన్నం అంటే. దాని వ్యతిరేకం చెప్పమంటే అపరిచ్ఛిన్నము అంటే శాశ్వతము అని అర్థం అన్నమాట. నువ్వు చెప్పేటువంటి సుఖం ఏమిటి? శాశ్వతం కాదయ్యా అంటే అశాశ్వతమయ్యా అని అర్థం. మరి కమ్ చెబుతున్నావు కదా,
కమ్ అనేటువంటిది కూడా పంచభూతాలలో జడం కదా, మరి ఎట్లా అవుతుంది? నువ్వు కం బ్రహ్మ అంటున్నావు, ఎలా సరిపోతుంది అని అంటున్నాడు ఉపకోశలుడు. ఇది ప్రశ్న వేశాడు. దానికి సమాధానం వస్తున్నది అనమాట. కం బ్రహ్మ ఇది ఏంటంటే దీనిలో కం బ్రహ్మ అనేటువంటి ఈ పదము ఒకటి ఏమిటంటే, దీనికి చేతనత్వం కల పదం వలన ఆకాశమునకు కంతో కలిసి అపరిచ్ఛిన్న సుఖం. ఇక్కడ ఒకటి విశేషం. కం బ్రహ్మ విడగొట్టకూడదు. ఇప్పుడు వ్యాకరణంలోకి వెళుతున్నారు, దీంట్లో పాణినీయంలోకి. ఏమిటంటే పాణినీయంలో విశేషణం విశేషేణ బహుళం, కర్మధారయ సమాసం చెప్పేటప్పుడు విశేషణం విశేషేణ బహుళం, నీలంచ తత్ ఉత్పలంచ నీలోత్పలం. అది అంటే నేల కలువ, నల్లని కలువ అది. ఈ నల్లని అనేటువంటిది ఏమిటి? విశేషణం. కలువ అనేటువంటిది ఏమిటి? విశేష్యం. అటు నామవాచకం కలువ, ఇదేమో నలుపు, నల్లని కలువ అన్నాం. అప్పుడు ఏం చేస్తుంది అనమాట? కలువ నల్లంగా ఉంది అనేటువంటి విషయం మనకు తెలుస్తున్నది. ఈ రెండు పదాలు ఏకపదం. ఇది ఈ ఏకపదంతో మాట్లాడితేనే కదా అది ఆ నల్లని కలువ అంటే ఆ వస్తువులు గుర్తుపట్టేది. మనం 10 రకాలు ఉన్నాయి కలువలు. నల్ల కలువ అంటేనే కదా ఆ వస్తువులు మనం పట్టుకుంటేది, ఆ విశేషణం ఉంటేనే కదా. కాబట్టి ఆ విశేషణం ఉంటేనే. అట్లనే ఇక్కడ కూడా, ఇక్కడ విశేషం కం బ్రహ్మ అంటే అర్థం ఏమిటి? సుఖవంతమైనటువంటి ఏ బ్రహ్మ ఉన్నదో అదే ఆకాశ బ్రహ్మ. అనగా ఏమిటి ఆకాశ బ్రహ్మ అంటే? చిదాకాశం. అది చివరికి ఆకాశం అంటే ఏమిటంటే చిత్ ఆకాశము, చిదాకాశము అని. కమ్మునకు సుఖమనే కమ్మను విశేషణమును, కమ్మునకు, కమ్ అంటే ఆకాశం, ఆకాశానికి సుఖమనే కమ్ము. జాగ్రత్తగా అర్థం. కమ్మునకు సుఖమనే విశేషణమును చేర్చగా, ఇప్పుడు నల్ల కలువ ఉంది, నల్ల అనేటువంటిది మొదటి పదం, కలువ అనేది రెండో పదం. ఈ నల్ల అనేటువంటిది విశేషణం, కలువ అనేటువంటి విశేష్యం. ఈ కలువ అనేటువంటి పదానికి తీసుకొచ్చి నలుపు చేర్చాం. నలుపు చేర్చేప్పుడు చెప్పాం పదం విశేషణ పూర్వపద కర్ణధారే సమాసం చేశాం. నల్ల కలువ, అట్లా ఎర్ర కలువ, ఇట్లా ఈ విధంగా. అట్లనే ఇక్కడ కూడా కమ్మునకు సుఖమనే కమ్ అంటే ఆకాశం. ఈ ఆకాశమునకు సుఖమనే కమ్మును, ఈ సుఖమనే కమ్మును గనక విశేషణంగా చేరిస్తే అప్పుడు ఆకాశము జడముకు భూతాకాశమనే సందేహము పోతుంది. ఇది భూతాకాశం కాదు, ఇది చిదాకాశము అని అర్థమవుతుంది. సుఖము అనంటే శాశ్వతమైన సుఖము, ఇక్కడ అర్థము శాశ్వతమైనటువంటి సుఖం. కమ్మునకు కమ్ చేరిస్తే, కమ్ అనేటువంటి విశేషణము, సుఖమైనటువంటి ఆకాశము, చిదాకాశము అనంటే ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. చిత్ ఆకాశం. ఈ చిదాకాశం ఉన్న చూశారు, మన హృదయంలో ఉన్న చిదాకాశం. మన హృదయంలో ఉన్న చిదాకాశం ఎంత ఉందంటే బయట ఆకాశం ఎంత ఉందో అంతకన్నా ఇంకెక్కువ ఉందేమో అని అనిపిస్తుంది. అది మన చిదాకాశం, అది జ్ఞానాకాశం. ఆ ఉన్నది అది కం బ్రహ్మ, అది బ్రహ్మస్వరూపము, అది చెప్పటం ఆయనకి. కాబట్టి ఇక్కడ వ్యాకరణాన్ని చెప్తున్నారు. అది కమ్ అనేది ఇంద్రియ సుఖము, కమ్ కూడా సుఖమునకు ఆశ్రయమే కదా. కమ్ అనేది ఇంద్రియ సుఖము, కమ్ కూడా సుఖమునకు ఆశ్రయమే కదా అని అంటారేమో. కానీ కం పరస్పర విశేషణ విశేష్యములు. అట్లా కాదు, ఏకపదము. నువ్వు విడగొడితే అప్పుడు తేడా వస్తుంది. కం బ్రహ్మ విడగొట్టావు, అప్పుడు తేడా. ఇప్పుడు అర్థమైందిగా, బాలాజీకి అర్థమైంది. మళ్ళీ కం బ్రహ్మ విడగొట్టావు, విడగొడితేటప్పటికి అవి ఏమవుతుంది? కం బ్రహ్మ అంటే
సుఖం అండి అని అంటాడు. ఖం బ్రహ్మ అంటే చిదాకాశం ఇదే అంటాడు. అది కాదు, విడగొట్టవాకు. నల్ల కలువలు విడగొట్టావనుకో, నల్ల అన్నావు కాసేపు, ఆ కాసేపు కలువ అన్నావు, ఎట్లా ఏం తెలుస్తుంది? కాబట్టి అందుకనే ఇక్కడ చెబుతున్నాడు అనమాట, పరస్పర విశేషణ విశేష్యములు అని దీనిలో చెబుతుంది అనమాట ఇది. కాబట్టి అది అర్థం చేసుకోండి అయ్యా అని చెబుతున్నారు అనమాట. ఖం బ్రహ్మ అనేటువంటి దానిలో పరస్పర విశేషణ విశేష్యాలు ఉన్నాయి. అది అర్థం చేసుకుంటే అప్పుడు చిదాకాశము, ఆ సుఖపరమైనటువంటి చిదాకాశము అనేటువంటి విషయం తెలుస్తుంది అని ఈ విధంగా చెబుతున్నారు అనమాట. అలానే అలానే మొట్టమొదటి ఏం చెప్పాడు? ప్రాణం బ్రహ్మ అన్నాడు కదా. ప్రాణం బ్రహ్మ అని ఖం బ్రహ్మ అన్నాడు. అంటే అప్పుడు ఏంటనమాట, ప్రాణమునకు ఆశ్రయమైన ఆకాశము చిదాకాశము లోపల ఉంది. హృదయాకాశము అని చూసావు, లోపల ఉన్నటువంటి దాన్ని, ఈ బయట ఉన్నటువంటి ఆకాశం కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. అది చెప్పింది, లోపల ఉన్న చిదాకాశమే బ్రహ్మస్వరూపము. ఆ బ్రహ్మస్వరూపము ఏమిటనమాట? ప్రాణాశ్రయము. ప్రాణం ఉన్నది, అది గుర్తుపెట్టుకోండి. ప్రాణం బ్రహ్మ. ఇది ఈ విధంగా మనకు ఉపకోశల విద్యలో మనకు తెలిసినటువంటి ఉపకోశల విద్య అంటారు ఇదన్నమాట. కాబట్టి ఖం బ్రహ్మ రెండు ఒకే పదం. అనగా మనలో ఉన్నటువంటి చిదాకాశము సుఖాన్ని ఇచ్చేటువంటిది, మోక్ష సుఖముని ఇచ్చేటువంటిది, ఇది అర్థం అనమాట. అచిదాకాశం అని ఈ విధంగా ఖం బ్రహ్మ దీనిలో గురించి చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఉపకోశాలు సగుణ బ్రహ్మ, ఇదంతా చెప్పుకున్నది సగుణ బ్రహ్మాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. గార్హపత్యాగ్ని, ఇవన్నీ కూడా దక్షిణాగ్ని, ఇవన్నీ కూడా మనం ఆహవనీయాగ్ని, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. చెప్పుకున్న తర్వాత చతుర్దశ ఖండంలో ఇక్కడి నుంచి కొత్తది మొదలు పెడుతూ ఉన్నాడు. చతుర్దశ ఖండంలో ఏమండి ఇక్కడ దాకా అగ్నులు చెప్పుకుంటూ వచ్చారు. దక్షిణాగ్ని ముందుగానే చెప్పుకున్నాం. ఏది దీనిలో త్రయోదశ ఖండం, ఏకాదశ ఖండంలో చెప్పుడు గార్హపత్యాగ్ని. ఏ పురుషుడు, దీనిలో 173వ పేజీ, 173వ పేజీలో అథాహైనం గార్హపత్యో అనుశాసన పృథివీ అగ్ని అన్నమాదిత్య ఇది. గార్హపత్యాగ్ని ఇట్లా చెబుతున్నది. ఆయనకి 3 అగ్నులు ఉపకౌశలుడికి చెప్పినాయి కదా, దానిలో గార్హపత్యాగ్ని అంటున్నది పృథివీ, అగ్ని, అన్నము, ఆదిత్యుడు అనేవి నా శరీరములు. ఎవరు? గార్హపత్యాగ్నికి అని చెబుతున్నారు. అంటే అర్థం ఏమిటనమాట? పృథివీ, అగ్ని, అన్నము, ఆదిత్యుడు ఇవి 4 నా శరీరములు అని చెబుతూ గార్హపత్యాగ్ని ఇంకా చెబుతున్నాడు. ఏమిటంటే ఏష ఆదిత్యే పురుషో దృశ్యతే సోహమస్మి స ఏవాహం అస్మి ఇది. ఆదిత్యుని ఏ పురుషుడు కనబడుతున్నాడో ఆ పురుషుడు నేనే అగుదును, ఆ పురుషుడే నేను అగుతున్నాను అని చెబుతూ ఉన్నాడు. ఆదిత్య మండలంలో ఏ పురుషుడైతే ఉన్నాడో ఆ పురుషుడు నేనేను. ఎవరు అంటున్నారు? గార్హపత్యాగ్ని అంటున్నది. ఆదిత్య మండలంలో ఉన్నది ఎవరు? అది సగుణ బ్రహ్మం. ఆదిత్య మండలంలో ఉన్నది ఎవరు? సరసిజాసన సన్నివిష్ట. గుర్తుకొచ్చిందో? ఇదివరకు చెప్పారు. అడిగా సగుణ బ్రహ్మాన్ని గురించి చెబుతూ సరసిజాసన సన్నివిష్ట అక్కడ ధృత శంఖ చక్రధారి విష్ణుమూర్తి. అందుకనే సూర్యుడిని సూర్యనారాయణ అన్నారు. అది అంటే అగ్నిస్వరూపము. సూర్యుడిలో ఉన్నటువంటి ఏ సగుణ బ్రహ్మం ఉన్నారో, ఎవరు ఆ విష్ణు స్వరూపం ఉన్నారో ఆయనేను నేను, ఆ పురుషుడు నేను, ఆ పురుషుడే నేను అని చెబుతున్నది గార్హపత్యాగ్ని. అందులో ఆ పురుషుడు అంటే ఆ సూర్యుడిలో ఉన్నటువంటి అగ్ని. సూర్యుడు అంటే అసలు వాస్తవానికి మనకు భౌతికంగా ఓ పెద్ద అగ్నిగోళం అని అందరికీ తెలుసు. పెద్ద అగ్నిగోళం, అది మండుతున్నది, బాగా ఎప్పుడు మండుతున్నది. అది ఎప్పుడు మండుతున్నదో దానికి ఏమి ఆయిల్ పోసారు అనుకుంటా. మనం ఏమవుతుంటానంటే బాగా మండుతున్నదయా, మండేటువంటిది అని అంటే ఎలా మండుతుంది ఏమిటయా ఇదే అనేటువంటిది ప్రశ్న వాడికి అన్వేషణకి పోతే అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ సృష్టి బయటికి వస్తుంటుందో అప్పుడు పరబ్రహ్మం నుంచి ఇదిగో ఈ విధమైన ఈ సూర్యులు 12 మంది వచ్చారయా ఇటువంటి వాళ్ళు.
12 మంది వచ్చారు. 12 మందిలో ఒక సూర్యుని మనం చూస్తున్నాము. ఆదిత్యానాం అహం విష్ణు. ఇది మనకి గీతలో వచ్చిందిగా 10వ అధ్యాయంలో. ఆదిత్యులు 12 మంది ఉన్నారు. 12 మందిలో విష్ణు అనేటువంటి ఆ సూర్యుని నేను. అందుకనే సూర్యునిలో విష్ణువుని దర్శించుము అని చెప్పారు. అది అలా వచ్చినప్పుడు ఇటువంటి సూర్యమండలం ఒకటి వచ్చింది. ఈ సూర్యమండలం చుట్టూ ఓహో ఎన్ని గ్రహాలు, ఎన్ని నక్షత్ర మండలం, ఇటువంటివి ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయిట. ఇది ఏం చెప్పాలి ఇంక మరి? అట్లా అనమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి? పరబ్రహ్మంలో నుంచి వచ్చినాయి అని మనకి తెలుస్తుంది. మనకెంతని మనకే అర్థమవుతుంది అనమాట. అది అని చెబుతూ ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి అగ్ని స్వరూపమైనటువంటిది ఉన్నది, అది ఏమిటయ్యారంటే ఆ పురుషుడు. ఆ పురుషుణ్ణి నేనేను, సూర్యమండలంలో ఉన్న పురుషుడు నేను అని గార్హపత్యాగ్ని చెబుతున్నది. అది అని గార్హపత్యాగ్ని ఏంటిది? గార్హపత్యాగ్ని చెబుతున్నది అనమాట. ఇట్లా ఈ విధంగా అనమాట. ఆ చెప్పిన తర్వాత దీనిలో ఆ తర్వాత గార్హపత్యాగ్ని పైన చెప్పిన విధముగా గార్హపత్యాగ్ని అన్నముగా మరియు అన్నభక్తగా 4 రూపములుగా విభాగం చెందుతుంటుంది. సరే, దీని గురించి ఉపాసన చేసేటువంటి వాళ్ళకి అని చెప్పిన తర్వాత దీనిలో వ్యాసఖండంలో దక్షిణాగ్ని వస్తున్నది. దక్షిణాగ్ని 174 పేజీలు దక్షిణాగ్ని. ఈ దక్షిణాగ్నిలో అధహైనం అన్వాహార్య పచన, దీనికి రెండో పేరుంది. అన్వాహార్య పచన అని ఇంకొక పేరుంది దక్షిణాగ్నికి. అనుశాససో దిశో నక్షత్రాన్ని చంద్రమా ఇది. ఏమిటంటే దక్షిణాగ్నికి జలములు, దిక్కులు, నక్షత్రములు, చంద్రుడు అనేవి నా శరీరములు అని చెప్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, ఇందాక 4 పాదాలకి 16 కళలని చెప్పుకుంటూ వచ్చి మొత్తం ఏం చెప్పాడు? చరాచర జగత్తు మట్టం పెట్టేసేసాడు. దానిలో ఆ పరబ్రహ్మంలో, శ్రవణ బ్రహ్మంలో పెట్టేశాడు కదా. మరి అట్లనే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? 3 త్రేతాగ్నులు అని చెప్పుకుంటూ గార్హపత్యాగ్నిలో ఏమున్నాయిట? పృథివీ, అగ్ని, అన్నము, ఆదిత్యుట. ఇక వస్తున్నాడు వరుసగా అదే మోడలో ఇంకొక రకంగా చెబుతున్నాడు. శ్రవణ బ్రహ్మాన్ని ఇంకొక రకంగా చెబుతున్నాడు. గార్హపత్యాగ్నిలో ఈ 4 ఉన్నారు. అలానే దక్షిణాగ్నిలో ఎవరున్నారంటే జలములు, దిక్కులు, నక్షత్రములు, చంద్రుడు. అందులోనేమో ఆదిత్యుడు, సూర్యుడు ఉన్నాడు. గార్హపత్యాగ్నిలో దక్షిణాగ్నిలోనేమో చంద్రుడు ఉన్నాడు. ఇదనమాట. అనగా ఏమిటనమాట? ఈ దక్షిణాగ్నిని ఆరాధించేటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఆరాధిస్తున్నారు అనే అర్థం అనేది. అట్లా అనమాట. కాబట్టి త్రేతాగ్నులు ఉండేవి వేదకాలంలో. ఆశ్రమంలో త్రేతాగ్నులు ఉన్నాయి. అనగా త్రేతాగ్నులు కలిపి ఒకే రూపం చెప్పమంటే సగుణ బ్రహ్మము, అది అర్థం. ఆ సగుణ బ్రహ్మాన్ని త్రేతాగ్నులుగా చెప్పారు. అంతక్రితం సత్యకాముడికేమో 16 కళలుగా, బ్రహ్మానికి 4 పాదలుగా చెప్పారు. విషయాన్ని అంతా చరాచర జగత్తు మొత్తాన్ని వింగడించి రకరకములుగా చెబుతున్నారు. అది సగుణ బ్రహ్మంలో చెప్పేది. అందుకని త్రేతాగ్నులు ఉపాసించేటువంటి వాళ్ళకి రెండోది ఏంటంటే దక్షిణాగ్ని. ఆ దక్షిణాగ్ని అంటే ఎవరు? జలములు, దిక్కులు, నక్షత్రాలు, చంద్రుడు. వీళ్ళని ఉపాసిస్తున్నారు అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. అలానే ఇవి అన్ని ఉపాసించడం వల్ల కూడా ఫలితాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. ఏమిటంటే పాపకర్మలు నష్టం అయిపోతాయి. దక్షిణాగ్ని కనుక ఉపాసించేటువంటి వాళ్ళకి పాపకర్మలు వినష్టం అయిపోతుంటాయి. అసలు వాస్తవానికి దీనిలో ఇవన్నీ ప్రస్తుత కాలంలో చేయటంలా, ఇవన్నీ అయ్యే పని కాదు. అందుకని ఏం చేస్తారనంటే హోమం చేస్తారు. ఇంట్లో హోమం చేస్తే ఇల్లు మొత్తం పవిత్రం అవుతుంది. అగ్ని ఏం చేస్తుంటుంది? తగలబెడుతుంటుంది. ఈ తగలబెట్టడం ఏమిటి? అగ్నికి ఇది మంచి కాగితం, చెడు కాగితం అనేటువంటి దానికి ఉండదు. శుచి అయితే దాని పేరే అశుచి మొత్తాన్ని తగలబెడుతుంటుంది. ఓ చెత్త కుప్ప వేసి ఓ నిప్పులో పెట్టామనుకో, చెత్త కుప్ప కదా, అశుచి కదా, అది మొత్తం తగలబెట్టేస్తుంది. అట్లనే అశుచి మొత్తాన్ని తగలబెట్టేస్తుంది. మన ఇంట్లో ఉన్న అశుచి మొత్తాన్ని తగలబెడుతుంది అది అగ్ని. అందుకని హోమం చేస్తారు. ఆ హోమం చేయటం వల్ల అగ్నిదేవుడు మొత్తం అశుచిని తగలబెట్టేసేసి పవిత్రం చేసేస్తాడు. అది
ఎన్ని మంత్రాలు చదువుకున్నా మంత్రాల వల్ల కూడా ఉంటుంది. అయినా ఇది సగుణ బ్రహ్మోపాసన. ఇది అగ్ని అనేటువంటిది, అగ్ని ఉపాసన సగుణ సాక్షాత్తుగా మనకి కనబడుతున్నది. అంత గొప్ప విశేషమైనటువంటిది అనమాట ఇది. అందువలన హోమం చేస్తుంటారు. పూర్వకాలంలో ఈ హోమం అంటే 3 రకాలు. అదే అర్థం. ఇంకో రకంగా చెప్పాలంటే 3 రకాల హోమాలు ఉన్నాయి. అది ఇది వేద కాలంలో ఋషుల యొక్క అది అని అలా చేస్తుంటుంటే ఒక్కొక్క అగ్ని వలన పాపకర్మలు నశిస్తాయి. జనరల్ గా పాపకర్మలు నశిస్తాయి. అందుట్లో దీనిలో మొట్టమొదటి గార్హపత్యాగ్ని కనుక చేస్తుంటే పూర్ణ ఆయుర్దాయం వస్తుంది. పూర్ణ ఆయుర్దాయం అంటే 2 రకాలు ఉంది. పూర్ణ ఆయుర్దాయానికి ఒకటి 100 సంవత్సరాలు, ఇంకొకటి 120 సంవత్సరాలు. ఇది 120 సంవత్సరాలు ఆయుర్దాయం ఏమిటంటే గ్రహముల యొక్క ఈ గ్రహం ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, ఈ గ్రహం ఇన్ని సంవత్సరాలు ఉంటుందని ఈ నవగ్రహాల యొక్క లెక్క ఉన్నది. అది మొత్తం కూడితే 120 సంవత్సరాలు వస్తుంది. 120 సంవత్సరాలు పూర్ణ ఆయుర్దాయం. కొంతమంది ఏం చేస్తారు, తర్వాత మారిపోయిందంతా. కలియుగం వచ్చేటప్పటికి అందుకనే శతమానం భవతి శతాయు పురుష సైంద్రియ ప్రతిష్టతి అని వచ్చింది. కలియుగంలో వచ్చేటప్పటికి మ్యాక్సిమం నీకు 100 సంవత్సరాలు ఇస్తున్నాను అన్నాడు కలియుగం. అదే కలియుగానికి ముందున్న ద్వాపర యుగం వచ్చేటప్పటికి మ్యాక్సిమం 200, 180 దాకా ఇచ్చాడు. ఉదాహరణకి భీష్ముడు 160 సంవత్సరాల వయసులో యుద్ధం చేశాడు. యుద్ధం అప్పుడు ధర్మరాజుకి 85 సంవత్సరాలు. ధర్మరాజుకి 85, కృష్ణుడికి 83, మళ్ళీ అర్జునుడికి 83, మిగిలిన వాళ్ళందరూ 2 తేడాతో ఉంటారు. అంటే ఆయన 160 సంవత్సరాలు ఉన్నాయి ఎవరికి, భీష్ముడికి. వీళ్ళకి 80 ఉన్నాయి. ఈ 80 ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రౌఢ యవ్వన వయస్సుట. అది అంటే ఇప్పుడు 35. అది ఇప్పుడు 35. అది అభిమన్యుడు లాంటి వాళ్ళు ఏంటనమాట 12 years 13 years వాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళు. అదేనమాట వాళ్ళు. అందుకని అభిమన్యుడిని బాలుడిని చంపేసేశారు అని అంటారు, చూశారు. అది అక్కడ వయస్సులు, అక్కడ ఆ యుగాన్ని బట్టి వయస్సులు అనమాట. కాబట్టి 100 years అనేటువంటిది కలియుగంలో జనరల్ గా పెట్టినటువంటిది అనమాట. కాబట్టి పూర్ణాయుర్దాయము. ఈ పూర్ణాయుర్దాయం అని అంటే అర్థం ఏంటంటే ఇంకొకటి కూడా అర్థం ఉంది. అంటే చివరికి ఆ 100 సంవత్సరాలు నిండినియండి. నిండిన తర్వాత ఎటువంటి కష్టం లేకుండా నిమిషంలో వెళ్ళిపోవటం. అది నిమిషంలో వెళ్ళిపోవటం అనమాట. అది మనకు కంచి పరమాచార్య స్వామి వారు, ఆయన బొమ్మ చూశారుగా, పుట్టిగా ఆయన ఉంటాడు. ఆయన రేపు వెళ్ళిపోతాడని వాళ్ళు చెప్పాడు. నేనే రేపు వెళుతున్నాను రా అన్నాడు కంచి పరమాచార్య. అట్లా అనమాట. ఆయన 100 సంవత్సరాలు బతికి వెళ్ళాడు. అది అదే అనమాట. ఇది ఇట్లా ఈ విధంగా ఈ అగ్నుల్ని ఆరాధించడం వలన ఇవో కొన్ని విశేషాలు. పూర్ణాయుర్దాయము ఒక చోట, పాపకర్మలు నశిస్తాయి. ఇట్లా ఈ విధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇవన్నీ సగుణ బ్రహ్మాన్ని ఆరాధించడం వలన వచ్చేటువంటివి. అట్లనే ఆహవనీయాగ్ని 175 పేజీలో చివర 175 చివర ఆహవనీయాగ్ని, ఇది సత్యకాముని ఉద్దేశించి ఇట్లు ఉపదేశం. సత్యకాముడికి అంటే ఏమిటనమాట, ఆవులతోటి వచ్చేసాడు కదా సత్యకాముడు, అదేనమాట. ఇది ప్రాణము, ఆకాశము, ద్యులోకము, మెరుపు అనేవి నా శరీరాలు. ఏ పురుషుడు కనబడుతున్నాడో ఆ పురుషుడు నేనే అగుదును, ఆ పురుషుడిదే నేను. ఏమిటి చెబుతున్నాడు, ప్రాణము 1, ఆకాశము 2, ద్యులోకము పైదన్నిటికన్నా ద్యులోకము, తర్వాత మెరుపు, ఇవి ఈ 4 ఆహవనీయాగ్ని అని చెబుతున్నాడు అనమాట. అని చెబుతూ ఇందులో ఏం చెబుతున్నాడంటే పురుషుడు అనేటువంటిది అర్థం చేయించనమాట. దీనిలో ఆ పరమాత్మ, తరువాత ఆ బ్రహ్మచారిని ఉద్దేశించి ప్రాణము, ఆకాశం, ద్యులోక, మెరుపు అనే 4 శరీరాలు ఉన్నాయి. ఈ 4 శరీరాలు ఏ పురుషుడు కానబడుచున్నాడో ఆ పురుషుడు నేనే అగుదును అని మొదలయ్యే వాక్యం గడచిన ఖండలోని వాక్యం సమానం కనుక అటులనే చూసుకోవాలి. ఆహ్వనీయములో చేయబడే హోమములకు ఫలము ద్యులోక ప్రాప్తి, మెరుపులకు ఆశ్రయము ఆకాశము. ఇక్కడ చెప్పేటువంటిది ఏంటి, ఇది అన్నిటికీ సమానంగా చెబుతున్నాడు. పురుషుడు అనే శబ్దం
చంద్రుని ఎందు ఏ పురుషుడు కానబడుతున్నాడో ఆ పురుషుడు. పురుషుడు అంటే అర్థం ఏంటన్నమాట, మనం అక్కడ సూర్యుడిలో ఏ పురుషుడు కన్నాడు? సరసిజాసన సన్నివిష్ట, అక్కడ పరమాత్మ. అలానే ఇక్కడ కూడా పరమాత్మ, పరబ్రహ్మము అని అర్థం. అది చెబుతున్నాడు అనమాట. ఏ పురుషుడు, పురుషుడు అంటే ఆ పరబ్రహ్మ. చంద్రుల్లో ఏ పరబ్రహ్మ కనపడుతున్నాడో లేక ఏ పురుషుడు కనపడుతున్నాడో ఆ పురుషుడిని నేనంటే ఈ అగ్ని. చంద్రుడిలో తెల్లగా మనకి వెలుగు కనపడుతున్నది కాబట్టి ఏ అగ్ని ఉన్నది ఈ అని అంటే దీనిలో దక్షిణాగ్ని ఉంది అని అర్థం. దక్షిణాగ్ని ఉన్నది, చంద్రుడిలో దక్షిణాగ్ని ఉన్నది, సూర్యుడిలో గార్హపత్యాగ్ని ఉన్నది. అలానే దీనిలో ఆహవనీయాగ్ని చెబుతున్నాడు. ఆహవనీయాగ్నిలో ప్రాణము, ఆకాశము ఇవి ఉన్నాయి అని చెబుతున్నాడు. ఇవి ఆహవనీయాగ్నిలో ఉన్నటువంటివి అని. ఆహవనీయాగ్నిలో ఏ పురుషుడు కనపడుతున్నాడో ఆ పురుషుడు నేనే, ఆ పరబ్రహ్మమును నేనేను అని చెబుతున్నాడు. ఎవరో 4 రకాలు ఉన్నారు. ప్రాణము, ఆకాశము, జిలోకము, మెరుపు, ఇవన్నీ బ్రహ్మస్వరూపములు అని చెబుతున్నాడు. అనగా మెరుపు కనబడదు అనుకోండి, ఆ మెరుపు కనబడితే మనం అప్పుడు ఏమనుకోవాలంటే ఈ అగ్ని, ఆహవనీయాగ్ని, ప్రాణము, ఆహవనీయాగ్ని, ఆకాశము, ఇట్లా అనమాట. కాబట్టి 3 అగ్నుల్ని వివరించి చెప్పారు. ఈ 3 అగ్నుల్ని వివరించి చూస్తే ఏమవుతున్నది? ఈ మొత్తం సమాహారం చేసుకుంటే ఇది మొత్తం జగత్తు అయిపోతుంది. జగత్తుని ఏ విధంగా ఎన్ని విధాలుగా చెబుతున్నారో అది మనకు ఈ ఛాందోగ్యంలో కనబడుతుంది. సత్యకాముడికి చూసుకోండి ఎలా చెప్పాడు. 4 పాదాలు 4 16 చెప్పాడు. తర్వాత ఆహవనీయాగ్ని వచ్చింది. ఆహవనీయాగ్ని వినపడుతుందా? ఈ 3 అగ్నులు ఉపదేశం చేశాయి. 3 అగ్నులు ఉపదేశం చేసిన దానిలో ఏమిటి అర్థమేంటే అంతా సమస్త జగత్తు చెప్పినాయి. ఆ జగత్ అంతా ఎవరంటే పరబ్రహ్మ స్వరూపమే, సగుణ బ్రహ్మాన్ని చెప్పినాయి. సగుణ బ్రహ్మాన్ని పలు విధములుగా వీళ్ళు చెబుతున్నారు. ఇది అలా చెప్పారు. అయితే ఈ 3 అగ్నులు చెప్పినటువంటి ఆ విద్యకి ఫలము అని చెబుతున్నాడు. ఆ ఫలమును గురించి మీ గురువు గారు చెబుతారు. మీ గురువు గారు ఎవరు? సత్యకాముడు. ఉపకౌశలుడికి గురువు గారు సత్యకాముడు. ఆ సత్యకాముడు చెబుతారండి అని అన్నారనమాట. ఆయన చెబుతారు అని అనమాట. కొన్ని రోజుల తర్వాత ఆచార్యుడు తిరిగి వచ్చాను. ఆచార్యుడు ఆ శిష్యుని చూసి ఉపకౌశల అని పిలిచి అప్పుడు చెబుతున్నాడు అనమాట. ఏమిటి దీనిలో 776 పేజీ చివరి 176 పేజీ చివర నీ ముఖము బ్రహ్మవేత్త ముఖము వలె ప్రకాశించుతున్నది. అనగా బ్రహ్మముల గురించి తెలుసుకున్నాడు కదా. ఆ తెలుసుకోవటం వలన ఆయన బాగా ఆ బ్రహ్మంలో లీనమైపోతున్నాడు. ఆ తేజస్సు కనపడుతుంది. అనగా సత్యకాముడికి తెలుసు మొత్తం ఏం జరుగుతుందని. అందుకనే సత్యకాముడు ఇంట్లో నుంచి వెళ్ళి ఇంక వేరే పని మీద వెళ్ళాడు. 3 అగ్నులు ఉపదేశిస్తాయి లేనని. అది రోజు 3 అగ్నులు ఉపాసిస్తున్నాడు కదా మరి ఉపకౌశలుడు. కాబట్టి ఆ 3 అగ్నులు ఉపదేశించాయి. ఏమిటి గురించి? సగుణ బ్రహ్మాన్ని గురించి చెప్పాయి. ఆ సగుణ బ్రహ్మం అంటే మొత్తము ఈ జగత్తు, చరాచర జగత్తు మొత్తం ఏదైతే ఉందో ఇదంతా సగుణ బ్రహ్మమే అని వింగడించి ఆ బ్రహ్మాన్ని 3 అగ్నుల ద్వారా ఉపాసిస్తున్నాము అని అర్థం. అది చివరికి 3 అగ్నుల ద్వారా ఉపాసిస్తున్నాము అని అర్థం. అనే విధంగా చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ సందర్భంలో నీకు ఉపదేశించినది ఎవరు అని అడిగాడు. అయ్యా నాకు ఎవరు ఉపదేశించెదరు అని దాచిపెట్టినట్లుండేను. ఎవరయ్యా నాకు ఉపదేశించేది? ఇంకెవరు? 3 అగ్నులే కదా అని అనుకుంటూ బ్రహ్మవేత్త ముఖం వల్లే ప్రసన్నముగా ప్రకాశం నీకు ఉపదేశించినది ఎవరు అని చెబుతూ తమరు మరి ఒక గ్రామంలో వెళ్ళగా నాకు ఎవరు ఉపదేశిస్తారు అని దాచిపెట్టినాడా అన్నట్లు అంటున్నాడు. అప అనే ఉపసర్గ ఇక్కడ విశేషం. నికృతే అనే క్రియాపదం విడిగా ఉన్నవి. అపకృతే అని కొన్ని వాటిని కలిపి అన్వయించాలి. అగ్నుడు చెప్పిన దానిని దాచిపెట్టను లేదు,
ఉన్నది ఉన్నట్లుగా చెప్పను లేదు అనే అభిప్రాయం. అంటే అర్థం ఏమిటి? ఎవరు చెబుతారు అంటే అర్థం అగ్నులు చెప్పాయి అనే మాటను డైరెక్ట్ గా చెప్పకుండా చెప్పాడు. అది దీనిలో అనమాట. దీనిలో చెప్పి ఏదైతే అగ్నులు చెప్పాయననే మాట చెప్పేసేసి ఆ అగ్నుల గురించి చెప్పాడు. 3 అగ్నులు. ఆ చెప్పిన తర్వాత దీనిలో ఈ అగ్నులు లోకములకు మాత్రమే ఉపదేశించినవి, నీ కొరకు ఆ అగ్నులు లోకములను మాత్రం ఉపదేశించాయి. నేనైతే నీ కొరకు ఆ బ్రహ్మను ఉపదేశించదను అన్నాడు. నేనైతే కేవలం నీ కొరకే కదా చెప్పేది, కానీ అవి మాత్రం చెప్పినాయి అంటే లోకములను మాత్రమే ఉపదేశించిన నీ కొరకు ఆ అగ్నులు లోకములను మాత్రమే, నేనైతే నీ కొరకు అని ఈ విధంగా. అంటే ఏమిటి దీనిలో అర్థం? దీన్ని అని ఏ విధంగా బదులు చెప్పాను? ఏదో కొంచెం సూచనగా చెప్పనే గాని అగ్నులు ఉపదేశించిన దానినంతయును యథాతథముగా చెప్పలేదు. ఆ పైన ఆచార్యుడు అన్నాడు, ప్రియదర్శన, అగ్నులు నీ కొరకు పృథివీ ద్యులోకము మొదలైన లోకములను మాత్రం ఉపదేశించాయి, బ్రహ్మమును పూర్ణముగా ఉపదేశించలేదు, కేవలం మెయిన్ హెడ్డింగ్సే చెప్పాయి అని అర్థం చెబుతున్నాడు. ఎవరు ఆచార్యుడు? ఎవరు? సత్యకాముడు చెబుతున్నాడు. నేనైతే నీ కొరకు నీవు ఏ బ్రహ్మను వినగోరుచున్నావో దాన్ని ఉపదేశిస్తాను. నాచే ఉపదేశింపబడే ఆ బ్రహ్మం యొక్క జ్ఞానమునకుండే మహిమను గురించి తెలుసుకో. ఇప్పుడు ఏమిటనమాట? 3 అగ్నులు అనేటువంటివి బ్రహ్మాన్ని గురించి సూక్ష్మంగా చెప్పాయి. అయితే గురువు గారు మాత్రం సత్యకాముడు నేనైతే వివరంగా చెప్పేసేస్తాను, ఆ బ్రహ్మం యొక్క జ్ఞానం చెప్పేస్తాను, దాని యొక్క మహిమ గురించి అని ఎవరు? సత్యకాముడు అంటున్నాడు. అయితే దీనిని తెలిసిన వాని యందు తామరాకుల జలముల వలె పాపకర్మ తగులుకొనదు. ఇది ఏదైతే తెలుస్తుంటుందో బ్రహ్మాన్ని గురించి, తామరాకు మీద నీరు ఉంటుంది, కానీ నీరు తామరాకును తాకలేదు, ఊరిగా దారి పడిపోతుంది, ఏమీ తడి కాదు దానికి. అట్లనే ఇక్కడ విశేషం ఏంటంటే పాపకర్మలు అనేటువంటివి అసలు అంటుకోవు. ఈ బ్రహ్మమును గురించి ఇప్పుడు చెబుతున్న సగుణ బ్రహ్మమును గురించి ఏదైతే తెలుసుకుంటారో వాళ్ళందరికీ కూడా పాపకర్మలు అంటవు. అది చెబుతున్నాడు. పాపకర్మలు అంటవు అని అర్థం. పాపకర్మలు అంటామంటే మేమేం పాపాలు చేయట్లేదు కదండి, ఎట్లా వస్తుందండి అని అనుకుంటారు. కానీ ఏం చేస్తున్నామో ఏమిటో 24 గంటల్లో ఒకసారి ఆలోచిస్తే, దీర్ఘంగా ఆలోచిస్తే కనబడుతూనే ఉంటుంటాయి. పాపకర్మలు అనేటువంటి కనబడుతుంటాయి. చిన్న ఉన్న ఏవైనా సరే రకరకాలైనటువంటి, ఈ ఎంతటి గొప్పవాడైనా ఎంతటి వచ్చివాడని అసలు తినే అన్నమే మన పాపకర్మ. ఎన్నో చచ్చిపోతే కానీ ఆ బియ్యం రావు మన దగ్గరికి, మనం తిని. అట్లా ఈ విధంగా చూసుకుంటే మనకు ప్రతిదీ అన్ని విశేషాల్లో చూస్తుంటే అన్ని దాడితో పాటు మనం దానిలో పడ్డట్టు అంటుతూనే ఉంటుంటుంది, కొద్ది గొప్ప అంటుతూనే ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఏమి అంటవు అని చెబుతున్నాడు. ఈ బ్రహ్మజ్ఞానం పొందటం వలన తామరాకు మీద నీటి బొట్టు వలె ఆ పాపకర్మలు మనల్ని అంటవు అని చెబుతున్నాడు. చివరికి ఫలితం చెప్పేది బ్రహ్మజ్ఞానం వలన పాపకర్మలు అంటవు అదనమాట. ఎప్పుడైతే జ్ఞానము అనే అర్థానికి ఏం చెప్పాడు మన గీతలో కూడా? జ్ఞానాగ్ని, జ్ఞానాసి 2 పదాలు ఉపయోగించాడు. జ్ఞాన అగ్ని అన్నప్పుడు అగ్ని అనే అర్థంలోనేమో మొత్తం తగలబెట్టేసేస్తుంటుంది. అజ్ఞానం అనేటువంటిది, పాపకర్మలు అనేటువంటివి, వీటన్నిటిని కూడా జ్ఞానం తగలబెట్టేసేస్తుంది. అలానే జ్ఞాన ఖడ్గం అన్నప్పుడు ఎక్కడైతే ఛేదించాల్సి వస్తుంటుందో ఈ దుష్టమైనటువంటి శక్తుల్ని ఛేదిస్తుంటుంది అని అర్థం అన్నమాట. దీంతో ఇట్లా ఈ విధంగా చెబుతూ ఆ తర్వాత అక్షిణీ పురుష, తర్వాత దీనికి పంచదశ ఖండ, ఇది మనం రేపు ప్రారంభం చేద్దాం. ఇంతగా అదేనా అట్లనే కొంచెం వెనక్కి కూడా పోవాల్సి వస్తుంది. వెనక్కి పోయి ముఖ్యమైనటువంటి ఒక ఘట్టం ఉంది, అదేంటి? రైక్వోపాఖ్యానం. అది రైక్వోపాఖ్యానం అనమాట. ఇది ఎక్కడంటే రైక్వోపాఖ్యానము ఇదిగో ఇక్కడ వస్తుంది, 148 సంవర్గ విద్య. ఇది కూడా సత్యకామ జాబాల మాదిరిగానే గొప్ప విశేషమైన సంవర్గ విద్య. సత్యకామ జాబాల దానిలో ఉపకోశల విద్యను చదువుకున్నాం. ఉపకోశల విద్యలో ఏం చెప్పాడు? చివరికి సర్వము బ్రహ్మమయమే, చివరికి ఇదంతా సగుణ బ్రహ్మమే అదే చూడటం, అంతే, ఇంకేం లేదు దీనిలో.
ఆ సగుణ బ్రహ్మాన్ని వివరించుకుంటూ చెబుతున్నాడు. త్రేతాత్ముల ద్వారా సగుణ బ్రహ్మాన్ని ఉపాసిస్తాము ఒకటి. తర్వాత మనం కనబడుతున్నటువంటి నాలుగు 16 చెప్పాడు కదా, 4 పాదాలు, 4 దిక్కులు అట్లా. వీటన్నిటిని మనం చూస్తూ మొత్తం ఈ ప్రపంచాన్ని చూస్తూ ఇదంతా బ్రహ్మమయము, సగుణ బ్రహ్మమయమని అలా భావిస్తుంటాం. అది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి అనగా ఉన్న వస్తువు ఒకటే రకరకాలుగా చెబుతున్నాడు. అది సగుణ బ్రహ్మాన్ని పలు రకాలుగా చెబుతున్నాడు. సగుణ బ్రహ్మాన్ని మనకి ఇందులో ఉపనిషత్తులో. అదే సగుణ బ్రహ్మాన్ని మనకు అర్చనకు వచ్చేటప్పటికి రాముడు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, నారాయణ స్వామి ఇలా చెబుతుంటాం. ఇది రూపానికి వచ్చేది. అంటే ఇది తక్కువ, అంటే తక్కువ స్టేజీ అంటే అర్థం. ఆర్డినరీ పురుషులకు. ఆర్డినరీ అంటే బస్సు, ఆర్డినరీ బస్సు ఉంది కదా, ఆర్డినరీ బస్సు అయితేనే వాడు ఎక్కుతాడు. వాడు ఇంకో బస్సు ఉంది అనుకో, అదే కాబో వాడు ట్రిపుల్ ఛార్జ్ వద్దు, ఆర్డినరీ బస్సు అట్లా అనమాట. అంటే వాడి విధానం, వాడి జీవన విధానం అది. కాబట్టి ఆ జీవన విధానం అటువంటి వాడు ఆర్డినరీ వాడికి ఈ గుళ్ళు గోపురాలు అర్థమైందా, ఇవన్నీ కూడా పట్టుకొని తిరుగుతుంటాడు. అది అదే బ్రహ్మజ్ఞానికి ఏం చేస్తున్నాడంటే ఇవి కాదు కావాల్సింది. ఏం చేస్తాడనంటే ఈ ఉపనిషత్తును పట్టుకొని ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటి సగుణ బ్రహ్మాన్ని మనస్సులో ఈ మంత్రం ద్వారా ఆచరణ చేసుకుంటూ మనం చేసుకుంటాడు. అది తేడా. వాడికి వీడికి తేడా, అంత తేడా ఉంటుంది అనమాట. అది బ్రహ్మజ్ఞాని అన్నిటికన్నా గొప్పవాడు ఎట్లా అనమాట. ఆ బ్రహ్మజ్ఞాని ఒక అరగంటలోనే మొత్తం మొత్తం చుట్టేసేస్తాడు. మొత్తం ఈ సగుణ బ్రహ్మం మొత్తాన్ని ఈ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాన్ జగత్తు అనే విధంగా అనుకున్నాడనంటే, మొత్తం చూస్తున్నాడనంటే, నువ్వు చూసేది ఒక్క గుడిలో వెంకటేశ్వర స్వామి గుడిని, ఆయన చూసేది సమస్త జగత్తు, 3 లోకాలు, జగత్తు మొత్తం చూస్తున్నాడు. నువ్వు చూసేది ఒక్క చోటే, ఇక్కడ కూర్చొని చూస్తున్నాడు. ఆయన చూసే బ్రహ్మజ్ఞాని మొత్తం చూస్తున్నాడు. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాన్ జగత్తు అనే విధంగా కించిత్తు కూడా అంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అని చెబుతుంది. అంటే వాడికి వీడికి ఇంత తేడా ఉన్నది, అది అనమాట. కాబట్టి ఉపనిషత్తు పట్టుకునేటువంటి వాడికి ఏంటంటే బ్రహ్మజ్ఞానవంతుడు అని అర్థం. బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఈయన సగుణ బ్రహ్మాన్ని ఉపాసన చేసేటప్పుడు ఈ విధంగా ఈ చాందోగ్యాన్ని ఉపయోగించుకుంటూ ఉంటుంటాడు అని అర్థం అనమాట. అట్లా ఈ విధంగా తర్వాత రేపు ఇది కానీ రైక్వోపాఖ్యం కానీ, ఇది రైక్వోపాఖ్యానం బహుశా అది ప్రారంభం చేస్తాను. రైక్వోపాఖ్యానం అది సమర్థ విద్య అనమాట. అది అనమాట. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగం. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.